హాయ్ ఫ్రెండ్స్, మోర్ నడింపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్తగా అయితే రెండు పీర్లు అయితే చేయించినారు. దాని గురించే కాదు, ఈరోజైతే మా ఊర్లో ఏడవ రోజు అంటే కొందరు జెండాలు పానకుండ్లు అనేటివి అలా వెళ్ళిస్తారు. ఎందుకంటే 9వ రోజే కాకుండా 7వ రోజు కూడా వెళ్ళించడం అయితే జరుగుతుంది మా ఊర్లో. కాబట్టి ఈరోజు పానకుండ్లు అండ్ జెండాలు వెళ్ళిస్తారు. కొంచెం ఎవరైనా చేపించుకునే వాళ్ళు ఉంటే పూజలు కూడా చేపించుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, చూసేయండి. వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను చెప్పినట్లుగా వీళ్ళు తీసుకొని వస్తున్నది కొత్త పీరు, ఇదే చేపించిండేది. ఇదైతే మొక్కుబలు ఉన్న వాళ్ళు, మీరు ఏదైనా అనుకున్నది జరిగిన వాళ్ళు అయితే చేపిస్తారు ఫ్రెండ్స్. ఇది కొత్తగా చేపించిన పీరు చూడండి ఫ్రెండ్స్. ఇది కొత్తగా చేపించినారు పీరు తీసుకొచ్చినప్పుడు గుండం చుట్టూ 3 రౌండ్లు అయితే వేయాలి ఫ్రెండ్స్. అది మా ఊరి ఆచారం కాబట్టి 3 చుట్లు వేసి లోపలికైతే తీసుకొస్తారు ఫ్రెండ్స్. చూసేయండి. మూడు రౌండ్లు అయితే తిరగడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పీరు అయితే ఇక్కడికైతే తీసుకుని వస్తున్నారు ఫ్రెండ్స్. చూసేయండి, చూడండి. ఇది పీరు. ఇది చేపించడానికి 30,000 అయిందంట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇప్పుడైతే వాళ్ళు స్వాములకైతే ఇచ్చి వాళ్ళు ఉడబాలు అనేటివి కట్టిస్తారు. ఉడబాలు కట్టించినాక ఏకాంతంగా ఇంక పూజలు అయితే జరుగుతుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా కొత్త వీడియోస్ అయితే పెడుతుంటాం ఫ్రెండ్స్. తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ భాషలో కొన్ని మంత్రాలు అనేవి చదువుతారు. మన భాషలో ఎట్లా చదువుతాము మంత్రాలు, వాళ్ళ భాషలో అట్లా చదువుతారు ఫ్రెండ్స్. చూడండి, ఆ స్వామి చదువుతున్నాడు. చదివిన తర్వాత వాళ్ళకి ఉడవలు కట్టించి ఇలా ఒకరి తర్వాత వాళ్ళు ఒకరు మంత్రాలు చదువుతుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా తీసుకొని వచ్చిన బాబాయ్ కాబట్టి వాళ్ళకి కొన్ని పద్ధతులు అనేటివి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మనం మన దేవుణ్ణి ఎలా పూజిస్తామో వాళ్ళు కూడా వాళ్ళ దేవునికి అలా పూజించి వాళ్ళకి ఉడబాలు అనేటివి కడతారు ఫ్రెండ్స్. కొత్తగా తీసుకొచ్చింటారు కాబట్టి ఆ పేరుకు ఉడబాలు కట్టించి అలా కొన్ని పద్ధతులు చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఆయన ఉడబాలు కడుతున్నారు.